హాయ్ ఫ్రెండ్స్, రైతులకారా నమస్కారం. మీరు చూస్తున్న ఈ వెరైటీ ఫ్రూట్ వచ్చండి అబియు కూడా ఇయర్లీ 2 times క్రాప్ వస్తుందండి. 2 సార్లు కాస్తుంది కాపు. ఈ అబియు పంట కూడా మనకి చాలా లేటెస్ట్ వెరైటీ పంట అండి. బాగా తైవాన్, థాయిలాండ్, వియత్నాం, చైనా దేశాల్లో, ఫిలిప్పీన్స్ బాగా పండిస్తున్నారండి. ఇది కూడా సపోటా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఇంచుమించు సపోటా పండు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. కానీ పల్ప్ మాత్రం వైట్ పల్ప్ ఉంటుంది. చాలా మంచి వెరైటీ. ఎందుకంటే దీని స్కిన్ కూడా చాలా బాగుంటుందండి. ట్రాన్స్పోర్ట్కి కానీ నలిగిపోకుండా నిల్వ సామర్థ్యం బాగుండే రకం. ఇలాగ ఇంత రైపెన్ అయిన తర్వాత కోతి ఈ తర్వాత ఇంకో 3-4 రోజుల వరకు కూడా పాడవదు అనమాట అండి. అంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరు ట్రాన్స్పోర్ట్ చేయడానికి బాగుండే రకం. లోన పల్పు వైట్లో ఉంటుంది. జస్ట్ లైక్ ఐస్ క్రీమ్ లాగా మనం స్పూన్తో తినొచ్చు అనమాట. ఇది 2 గింజలు ఉంటాయి సపోటా లాగా. ఉన్నదంతా కూడా వైట్ పల్పే. గతంలో కూడా వీడియోలు పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అబియు ప్లాంట్ని కూడా ఫార్మింగ్ రేంజ్లో పెంచుకోవచ్చు. మంచిది. నేను ఆల్రెడీ ఈ మొక్కలు గత 5 సంవత్సరాల నుంచి పెంచుతానండి మదర్లో. వీటిని అంటుకట్టి ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, కానీ ఎటువంటి ఇతర సీడ్లింగ్స్ కూడా దీనికి సూట్ అవ్వలేదు. ఒక అబియు మొక్క మాత్రమే గ్రాఫ్టింగ్ అవుతుంది కాబట్టి తయారు చేయలేకపోయాం. కానీ సీడ్లింగ్ కూడా కాయలు కాస్తుందండి. ఇది నేను పెట్టినవి కూడా దాదాపు సగం సీడ్లింగ్ పెట్టాను, సగము గ్రాఫ్టింగ్లు పెట్టాను. అవి కూడా ఈక్వల్గానే కాపుకి వచ్చినాయండి. భయపడక్కర్లేదు. గింజ మొక్క అయినా సరే పాతుకుని పెంచుకోండి. 3 సంవత్సరాలకి కాపు ప్రారంభమవుతుంది. మా దగ్గర పిందెలతో మొక్కలు మదర్ బ్లాక్ ఉంది. ఎలా ఉందో చూపిస్తాను, చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ అబియు ఫ్రూట్ని కూడా పండించుకోవచ్చు. సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఇంకా చాలా బెస్ట్ అండి, వేసుకోండి. చిన్నప్పుడు కొంచెం సెమీ సీడ్ కావాలి, పెద్ద అయిన తర్వాత పర్వాలేదు. కానీ ఇది కూడా ఏదైనా కొబ్బరి తోటలో గట్రా అంతర పంటగా వేసుకోవచ్చు. పామ్ ఆయిల్లో మాత్రం పని చేయదండి. ఒక కొబ్బరి తోట కానీ ఏదైనా నీడన్న చోట్లలో మధ్య ఖాళీ ప్లేసుల్లో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ అబియు పంట ఎలా ఉంటుందో నా దగ్గర ఉన్న చెట్లు చూపిస్తాను. ఇందులో దాదాపు ఒక 6-7 రకాలు ఉన్నాయండి. ఏ ఫ్రూట్ అయినా తినడానికి ఒకలాగా ఉంది, ఏ ఫ్రూట్ అయినా కలర్ ఒకటే. కానీ కాయ సైజు, కాయ షేపు, ఆకారం డిఫరెన్స్ అంతే. టేస్ట్ పరంగా అన్నీ ఒకేలా ఉన్నాయి. చూడండి ఒకసారి ఎలా ఉండే పిందులు పూతలు చూపిస్తాను చూద్దరు. కానీ చూడండి, ఇది రైప్ అవడానికి కోయడానికి సిద్ధంగా ఉన్న కాయ అండి. దీని తాలూకు పిందులు ఇగోండి ఇలా కొమ్మంట కాస్తుందండి. కొమ్మకు ఆనుకుని ఉంటాయన్నమాట. తన ఆకుల నీళ్ళలో తన కాయలు కాసుకునే రకం అనమాట అండి ఇది. ఇలాంటి చెట్లు దాదాపు నేను ఒక 7 రకాలు 7,20,140 చెట్లు పెంచానండి. ఇవి మదర్ బ్లాక్ చేశాను. ఇప్పుడు వీలైతే ఇవే గింజలు పళ్ళు అయిన తర్వాత ఈ గింజలు తీసి ఈ గింజలు మళ్ళీ మొలకెత్తించండి. అంటు కట్టాలి. అంటు కట్టినా అదే టైంకి కాపు కాస్తుందండి. అంటు కట్టకపోయినా గింజ మొక్క అయినా సరే కాపు బాగానే వచ్చిందండి. అది కూడా రెండింటికి ఒకటే టైం, సేమ్ టైం వచ్చింది. కాబట్టి ఇవి ఉన్న దగ్గర ఈ వైట్ చెట్లు ఇలా పెంచానండి. ఇంత కాండం ముదిరి ఎంత బోన్ మెచ్యూరిటీ వచ్చేసరికి కాపు అనేది ఇవ్వండి స్టార్ట్ అయిపోయింది. ఇది నిప్పన్ వెరైటీ. చిన్న నిప్పన్ వస్తుందండి నేను కింద చూసారు కదా. అలాగే జైంట్ అని ఇలా రకరకాలు ఉన్నాయి. ఏదైనా పర్వాలేదు. ఇవ్వండి బాగా రైపెన్ అయిన పండు చూసారు కదండి. ఇది ఎలా ఉంటుందో ఏంటో మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇదిగోండి అబియు ఎల్లో కలర్ స్కిన్తో ఈ రకంగా ఉంటుందండి. ఇది మీకు ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఈరోజు శ్రీరామనవమి. ఈ సందర్భంగా ఇందులో 2 కాయలు తయారైనాయండి. అలాగే పిందులతో ఉన్నాయి. చెట్లన్నీ కూడా ఇవన్నీ పిందులే. కానీ సెమీ సీడ్లో ఉంటేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం. ఇదిగోండి, ఇది అబియు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. ఇది సార్ అబియు ఫ్రూట్ అండి. ఇది అబియు గింజ మొక్క అయినా అంటు మొక్క అయినా సరే ఒకే సమయానికి కాస్తుంది. గింజ మొక్కలు కూడా వేసుకోవచ్చండి, తప్పులేదు. అంటే కావాలని రూల్ ఏమి లేదండి. నేను 2 కూడా పరిశీలించే మీకు చెప్తున్నాను. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. అలా ఉంటుందో చూడండి. ఇదిగోండి
ఇలా 2 గింజలతో ఉంటుంది. ఇది జస్ట్ లైక్ సపోటా ఫ్యామిలీ అనమాట అండి. ఇది ఇలా సీడ్స్ వస్తాయండి. ఈ సీడ్స్ కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు, లేదా అంట్లు కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. చాలా మంచి రకం. ఇది తినడానికి కూడా బాగుంటుంది. ఇది స్కిన్నే స్పెషల్ అనమాట అండి. ఇది ట్రాన్స్పోర్ట్కి కానీ ఏమి ఇబ్బంది ఉండదు. జస్ట్ లైక్ ఇలా ఉంటుందండి మీకు పల్పు వచ్చి. ఇది 1 పల్పు. డిఫరెంట్ స్వీట్ అనమాట, మంచి స్వీట్. మనం ఒక షాప్లో కోవా స్వీట్ కొనుక్కుంటే ఎంత స్వీట్ అవుతుందో అంత స్వీట్ వద్దండి. ఇది ఫ్యామిలీ వచ్చి సపోటా ఫ్యామిలీ. పలుపు అది ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుందండి. మంచి రకం. ఇది కూడా కమర్షియల్గా పెంచుకోండి, పర్వాలేదు, తోటలు వేసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పే మాట ఇది. ఈ పంట కూడా ఇది సప్తగిరి నర్సరీ, మాది రాజమండ్రి రూరల్ కడియం ప్రాంతం, బుర్లంక్ విలేజ్ కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటామండి. మా మొక్కలు కావాల్సిన వారికి ఈ వీడియో కింద 2 ఫోన్ నెంబర్లు పెడతాం. ఆ 2 ఫోన్ నెంబర్లు మీరు మాట్లాడి వాట్సాప్ ద్వారా బుక్ చేసుకుంటే మీ ఊరు బస్ స్టాండ్కి లేదా బయట రాష్ట్రాలు అయితే కొరియర్ ద్వారా పంపించి ఏర్పాటు చేస్తామండి. ఇందులో ఆల్రెడీ దాదాపు 3 రకాల మొక్కలు ఉన్నాయి మన దగ్గర. సీడ్లింగ్సే ఉన్నాయండి, పంపించి ఏర్పాటు చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత బుక్ చేసుకోండి, మంచిది. ఈ సమ్మర్లో మెల్లి మీరు చూడాలంటే కష్టం. సమ్మర్ తర్వాత బుక్ చేసుకోండి.